Can I expect some manners on this table? Yeah? Can I? Yes? Thank you. రేయ్, నీకు ఫ్యామిలీ పోయిందన్నా, నాకంటూ ఫ్యామిలీ ఉంది. ఎన్ని సంవత్సరాలైనా నేనే వెతుకుతాను. నీ ఛీ. ఏమైంది నాన్న? రమేష్ అంకుల్ ఆ లేడీ బర్డ్ని ఎక్కడ దాచాడో నేను చూశానమ్మా. నిజమా నాన్న? అది తీసుకొద్దామనుకున్నాను, కానీ ఎవరు నన్ను ఫాలో అవుతున్నట్టు అనిపించిందమ్మా. ఎవరు నాన్న? అందుకే తీసుకురాలేదు. వచ్చే నెల తీసుకొస్తానమ్మా. నాకేం జరిగినా ఆ లేడీ బర్డ్ మాత్రం నీకే దక్కాలి. నాన్న సరే, ఆ లేడీ బర్డ్ క్లబ్లో ఎక్కడ దాచారో చెప్పండి. చెప్తానమ్మా. అమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు. నాకేం జరిగినా నువ్వు బయటికి మాత్రం రావద్దు. లేడీ బర్డ్ని మళ్ళీ క్లబ్లో దాచావు కదా? చెప్పను. నువ్వెవరు? లేడీ బర్డ్ మళ్ళీ ఎక్కడే పెట్టేశావు కదా? అది ఎక్కడుండాలో అక్కడే ఉంది. అంటే ఎక్కడ తీసావు అక్కడే పెట్టావు కదా? చెప్పేది నీకే, జాగ్రత్తగా విను. 1000 మంది విధవల్లో ఒక తెలివైనోడున్నా వాడు కూడా విధవలాగానే కనబడతాడు. అర్థమైందా? నేనెవరో కని పెట్టేశావా? లేదు, నువ్వు విధవు కాబట్టి నువ్వే చెప్పేశావు. నేనెవరో తెలిసాక నువ్వు బ్రతకడం వృధా. నువ్వు చెప్పకపోతే రమేష్ జైలు నుంచి వచ్చాక వెతికి తీస్తాడు. అప్పుడు వాడి దగ్గర తీసుకుంటా. నాన్నని చంపేశాడు కృప. నాన్న! నాన్న! కృప, నాన్నను చంపిన వాడి మీద రివెంజ్ తీర్చుకోవడానికి నేనేమేం చేయాలో నాకే తెలీదు. నువ్వు నాతో ఉండటం కరెక్ట్ కాదు. నువ్వు ఈ ఆశ్రమంలో సేఫ్గా ఉంటావు. నేను మళ్ళీ వస్తా అంటానికి ఈ రెడ్ చెప్పే రోజు ఓకేనా? ఐల్ కమ్ ఫర్ యూ. ఇప్పుడు ఈ గేమ్ నాకంటే నీకే ఎక్కువ ఇంపార్టెంట్.